వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. నిరుపేద కళాకారులకు చేయూత. ఇందిరానగర్లో నిత్యావసరాల పంపిణీ. టీఆర్ఎస్ నేత ఔదార్యం. పోలీసు పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాల అందజేత. యాచారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే. ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందంటూ అభయం. మహబూబాబాద్ జిల్లాలో గిరిజన యువతి హత్య. నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించిన మంత్రి సత్యవతి రాథోడ్. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం. పేదలకు అండగా ఉంటామన్న కాంగ్రెస్ నేతలు. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఇందిరానగర్లోని నిరుపేద కళాకారుల కుటుంబాలకు భారతీయ శంకర్ పీఠం, శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి అండగా నిలిచాయి. డబ్బింగ్ యూనియన్ సంస్థ కార్యాలయం నిత్యావసరాలను ఆ సంస్థ సభ్యులు అందజేశారు. అన్నవరపు తిరుపతి మూర్తి కుమారుడు దత్త ఆంజనేయ శాస్త్రి పుట్టినరోజు సందర్భంగా సతీమణి లలితతో కలిసి డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా సూచనల మేరకు వీటిని అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ కార్యవర్గ సభ్యులు దామోదర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లెనిన్ చౌదరి, ఈసీ మెంబర్ మంగరాజు, సోషల్ సర్వీస్ ఐకాన్ పుట్ట రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుపేద కళాకారులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీరు అన్నట్టుగా మనిషికి సాయం అందించడానికి దగ్గరికి వెళ్ళినా భయపడే పరిస్థితి కాదు. దాన్ని మనం డెఫినెట్గా దానికి దగ్గర మనం తీసుకోవాలి. బట్ ఎనీవే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. సొసైటీకి మనం కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ అయితే పాటించాలనేది మనం డెఫినెట్గా చెప్పాలి. కాకపోతే ఇంకా పొద్దున చేస్తే మనం ఎంత సంపాదించాము, ఎంత తీసుకున్నాము అనే లెక్కలే కాకుండా ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కనీసం అంటే మనం 2000 పెట్టి మనం బయటకు వెళ్ళి సరుకులు కొనుక్కునేటప్పుడు ఒక 500 సర్వీస్కి పక్కన పెట్టి ఎంత బాగుంటుందనేది ప్రతి మనిషిలో కూడా వస్తే మనం ఇంటికి 5 కిలోల మోడ్ కూడా తీసుకెళ్తాం. మనం 4 కిలోలు తీసుకొని 1 కిలో పక్కన రోడ్ పక్కన స్ట్రీట్ పక్కన ఉండే స్ట్రీట్ చిల్డ్రన్ సాయి శాంతి సహాయ సేవా సమితి అని ఒక ట్రస్ట్ పెట్టారు. ఇది ఎన్నేళ్ళగా పెట్టారు? ముందుగా అందరికీ నమస్కారం. అలాగే SS6 శ్రావణికి నేను ముందుగా అభినందనలు తెలియజేస్తూ, మహిళలు మీరు చూసినట్టయితే ఒక మహిళ మాట్లాడుతుంది, ఒక మహిళ మైక్ పెట్టింది. నేను మహిళా పక్షవాతిని. అందరికీ కూడా ముందుగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా. శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఈ సంస్థ నేను పెట్టి 2015లో పెట్టానమ్మా. 2015 నుంచి కూడా నేను అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఒక అనుకోని సంఘటనను చూసిన తర్వాత మరింత ముందుకు వెళుతూ సేవా కార్యక్రమాలు బాగా విస్తృత స్థాయిలో చేస్తున్నాను. అన్నోన్ డెడ్ బాడీస్కి క్రిమినేషన్ చేయడం ముందుగా తీసుకున్న ఒక కోణం. అలాగే షిరిడి యాత్రలు మేము ఉచితంగా తీసుకెళ్తూ ఉంటాము. అంతేకాకుండా ఎంతోమంది వికలాంగులు మా ఇంటి వద్దకు వస్తుంటారు. వాళ్ళకి కళ్యాణం చేయడం, వాళ్ళకి కుటుంబానికి కావాల్సిన వస్తువులు తీసేయడం. అంతేకాకుండా మహిళలు, ఇందాక అన్నాను కదా, మహిళలు, ఒంటరి మహిళలకి మేము ఏం చేస్తామంటే ఎన్నిసార్లు చెప్పాలి వాడికి నువ్వంటే ప్రాణం అని. అదే అంతలేండి, స్క్రిప్ట్ ఇస్తే నాకు చూస్తే అవుతుంది. సూపర్. టీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు
మారుగడ్ల రాము ఔదార్యం చాటుకున్నారు. నిర్మల్కు చెందిన కరోనా పీడిత కుటుంబాలతో పాటు పారిశుద్ధ్య విభాగం పోలీస్ సిబ్బందికి నిత్యావసరాలను అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో వీటిని అందజేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నిర్మల్ ప్రభుత్వ వైద్యాధికారి వేణుగోపాల్, సిఐ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనవసరంగా పని లేకుండా తిరిగే వాళ్ళందరినీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి టెస్టింగ్ ఫ్రీగా కోవిడ్ టెస్టింగ్ చేయించి తర్వాత వాళ్ళకి అవేర్నెస్ చేపిద్దామనే ఒక మంచి ఉద్దేశంతో ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇలాంటి ఆలోచనతో ఇవాళ మన ఈ కాలేజ్లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి ప్రోగ్రామ్ అయితే ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. బికాస్ అనవసరంగా రోడ్ల మీద ఈ పని ఆ పని చెప్పి ఏదో ఒక అడ్డం పెట్టుకుని కుంటి సాకు పెట్టుకుని రోడ్ల మీదకి వచ్చేసి ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేయడము, ఇన్ఫెక్షన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి ఫ్యామిలీ మెంబర్స్కి అంటించేసి ఫ్యామిలీలో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వీళ్ళు సిక్ అవ్వడం, మళ్ళీ వాళ్ళంతా హాస్పిటల్స్కి వచ్చి చాలామంది డెత్స్ చూసాము. అట్లాంటి పరిస్థితులలో వీళ్ళని స్ట్రిక్ట్ లాక్డౌన్ ఎట్లాగో మనకు ప్రభుత్వం కొంచెం ఫ్రీ టైం ఇచ్చింది. ఆ ఫ్రీ టైంలో ఎమర్జెన్సీ అంటే ఇంటి సరుకులు కానీ ఇంకేదైనా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కోసమని ప్రభుత్వం చెప్పిన పనిని అడ్డం పెట్టుకొని వేరే అనవసరంగా రోడ్ల మీద తిరగడము, ఇంకేదో రోడ్ల మీదకి వచ్చేసి ఆ షాపింగ్ ఈ షాపింగ్ అని చేసే వాళ్ళ కోసం అట్లాంటి వాళ్ళని లాక్డౌన్ పీరియడ్ అయిపోయినాక కూడా రోడ్ల మీద ఉండే వాళ్ళని తీసుకొచ్చి కాలేజ్లో ఇట్లా చేయడం అనేది చాలా మంచి ఉద్దేశం. ఇదేదో పనిష్మెంట్ కాదు, నెగిటివ్ థింకింగ్ కాదు. ఎందుకంటే వాళ్ళ కోసం, ప్రజల కోసం, మనందరి కోసం మన నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ వాళ్ళు చేసిన ఈ కార్యక్రమాన్ని రియల్గా అభినందించాలి. దానికోసమని నేను అవేర్నెస్ ఇవ్వడానికి వీళ్ళందరికీ కోవిడ్కి సంబంధించి కానీ దాని ప్రాబ్లమ్స్ని కానీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఎట్లాంటి సమస్యలు వస్తాయి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎట్లాంటి సమస్యలు వస్తాయనే ఈ అంశాల మీద నేను వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరిగింది. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను పోలీస్ శాఖలో ఒక భాగమైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నల్గొండ జిల్లా అనుముల మండలం యాచారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చివరి ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేస్తుందన్నారు. రైతాంగానికి అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇక్కడ కాదు, అక్కడి నుంచి ఇక్కడ దాకా తాళ్ళ పర్సెంటేజ్ కానీ కొన్ని తీసుకోవట్లా, లేకపోతే చాలా వరకు తాళ్ళ పర్సెంటేజ్ బాగుంటుంది. పెదగురు అయితే మరి అదే సార్, 68 కిలోలు గవర్నమెంట్ కట్టాలి. స్థాయికి అయిపోతుంది కదా. చాలా వచ్చిందని నాకు నెల రోజులు లక్ష బాగుపడుతుంది. అత్యధికంగా కొనుగోలు చేసినందుకు గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే దీనికి సహకరించిన డిఎస్ఓ గారికి, డిఎం గారికి, స్థానిక మాకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా ఉన్నటువంటి డీటీ గారికి, అలాగే ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఎప్పటికీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మన భారతదేశంలోనే పంజాబ్ తర్వాత అత్యధికంగా కొనుగోలు చేసిన రాష్ట్రంగా మన తెలంగాణ ప్రభుత్వం ఉండడం, అలాగే అందులో నల్గొండ జిల్లా 7 లక్షల మెట్రిక్ టన్నులు మన దగ్గర నుంచి కొనుగోలు చేయడం, ఒకప్పుడు ఫ్లోరోసిస్ ప్రాంతంగా చెప్పుకునే ఈ నల్గొండ జిల్లాని ఈరోజు 2 కార్లు పంట వేసుకొని సస్యశ్యామలంగా చేసినటువంటి గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నాగార్జున సాగర్ నియోజకవర్గం తరఫున, ఇక్కడ రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అత్యాచారం హత్య ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. నిందితులను తక్షణమే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. మరిపేడ మండలం తాండా ధర్మారం శివారు సీతారాంపురం తాండాకు చెందిన ఉషను కొందరు దుర్మార్గులు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేయడం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడారు. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి జరిగిన అన్యాయం పూడ్చలేనిదన్నారు. ఇలాంటి దారుణాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. సీతానగరం తండాకు చెందినటువంటి మూడు ఉష సుమారుగా 17 సంవత్సరాలు ఉంటాయి. అమ్మాయిని అదే గ్రామానికి పక్కన ఉన్నటువంటి తన్నధర్మవరం గ్రామానికి చెందినటువంటి రాజేష్ ధరంసోతు రాజేష్ వీళ్ళిద్దరి గతంలో పరిచయం ఉండటం, ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చినట్టుగా చూసినటువంటి సాక్షులు చెప్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో అమ్మాయి ఇక్కడ చనిపోవడం జరిగింది. మనం ఆ డెడ్ బాడీని ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు అమ్మాయి మీద అత్యాచారము మరియు హత్య చేసినట్టుగా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల మనం ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతున్నది. ఇందులో ఆమె మైనర్ గర్ల్గా మనకి నిర్ధారణ అవుతుంది. 17 సంవత్సరాలు సుమారుగా ఉంటుందని చెప్పింది కాబట్టి సర్టిఫికేట్ కూడా కలెక్ట్ చేసుకొని పోక్సో యాక్ట్ కింద కూడా పోక్సో 376, 302 కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరుగుతున్నది. దీన్ని ఇన్వెస్టిగేషన్ కూడా మన తొర్రూరు డిఎస్పీ వెంకటరమణకి ఇచ్చి ఇందులో ఎవరున్నా సరే ఒక్కరున్నారా ఇంకా ఎక్కువ మంది పాల్గొన్నారా అనేది కూడా పూర్తి సమాచారం సేకరించి పిఎంఈ రిపోర్ట్ కూడా కలెక్ట్ చేసుకొని నేరస్తుని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడము, శిక్ష పడే విధంగా కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఎమ్మెల్యే షకీల్ అమీర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను బోధన్ టీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. 20 లక్షల నిధుల మంజూరు కోసం మున్సిపల్ ఎజెండాలో చేర్చిన మాట నిజమేనన్నారు. అయితే ఈ విషయంలో లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. గతంలో బోధన్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. ఇకనైనా అసత్య ఆరోపణలకు తెరదించాలన్నారు. బోధన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి 20 లక్షల రూపాయలు మరి బోధన్ గ్రౌండ్ అభివృద్ధి పేరుతో మరి ఇప్పుడు ఎజెండాలో పెట్టారు, మున్సిపల్ ఎజెండాలో అనేసి ఒక ఆరోపణ చేస్తున్నారు ఎమ్మెల్యే షకీల్ గారి మీద. దీన్ని మేము తెరాస యువ నాయకులు బోధన్ పార్టీ పట్టణ కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆ గ్రౌండ్ ఏదైతే కొందరు నాయకులు అంటున్నారు ఆ గ్రౌండ్ కోర్ కమిటీ హ్యాండ్ ఓవర్లు ఉంది. అది అరే గతంలో మీరు ఆడ గ్రౌండ్లో మరి బిల్డింగ్లు కట్టారు కదా, టెన్నిస్ కోర్టులు కట్టారు కదా, మరి అది కోర్ కమిటీ అని మీకు తెలియదా అంటున్నా. అప్పుడు కళ్ళు మూసుకున్నారా మీరు? మరి కోర్ కమిటీ అయినప్పుడు మీరు ఎట్లా కట్టారండి? అందులో అది అన్ని అసంబద్ధమైన ఆరోపణలు. ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ ఎమ్మెల్యే షకీల్ గారు నిర్వహించింది సొంత డబ్బులతోనే. గ్రౌండ్ డెవలప్మెంట్కి మాత్రం ప్రభుత్వం పెడుతుందండి, మీకు తెలుసుకోండి. ఎజెండాలో పెట్టకపోతే ఏడే పెడతానండి? గ్రౌండ్ అభివృద్ధి మున్సిపల్ సంబంధించింది కాదా అని అడుగుతున్నాను. ఇకనైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలా? మీకు అసలు ఇంతకుముందు గతంలో మున్సిపాలిటీ అభివృద్ధి అంటే మీకు తెలుసా అని అడుగుతున్నాం. ఈరోజు బోధన్ పట్టణాన్ని చూడండి, సుందరీకరణ పేరుతోని డివైడర్లోని మరి ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారి మీద బోధన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి కరోనాకు మనోధైర్యమే మందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి స్ఫూర్తితో సూర్యాపేటలోని కోవిడ్ సెంటర్ వద్ద 12వ రోజు పేదలకు ఆహారం అందజేశారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి లావణ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. లాక్డౌన్ ముగిసేదాకా ప్రతిరోజు 200 మందికి ఉచితంగా భోజనం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీయుల్లా, వెంకన్న, ఫారూక్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తూ 12 రోజులుగా ఇక్కడ బ్రహ్మాండమైన భోజనాలను అటు కరోనా పేషెంట్లకు కానీ వాళ్ళ బంధువులకు అందిస్తూ మరి ముందుకెళ్తున్న మా టీము, ముఖ్యంగా ఇటు షఫీ గారు, రహీం గారు, అటు వెలుగంకన్న గారు, దేవేందర్ గారు, కృష్ణ గారు, విజయ్ గారు, ఫరూక్ గారు, సీమన్ గారు, చైతన్య గారు,
ముఖ్యంగా మా నియోజకవర్గ నాయకులందరం కూడా తలా ఒక చేయి వేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా కూడా అందరిని అభినందిస్తున్నాను. అందరూ కూడా తన చేతనైనంత సాయం చేస్తూ ఈ కష్టకాలాలలో ప్రజల్ని ఆదుకోవాలనే భావనతోటి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అందరం కూడా ముందుకొచ్చి ఈ కష్టకాలాలలో కరోనాను నిర్మూలించడానికి అందరం కూడా నడుం బిగించి ముందుకు రావాలి. ముఖ్యంగా మరి ఎంతోమంది పాపం నిన్న దారికాచి దోపిడీకి పాల్పడిన నిందితులను గోదావరి ఖని పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపల్లి డీసీపీ రవీందర్ వెల్లడించారు. తాజ్ పాషా అనే డ్రైవర్ వ్యక్తి బొగ్గులోడు లారీతో క్లైన్ కాలనీ నుంచి గంగానగర్ దిశగా వెళ్తుండగా కొత్తగా వంతెన పనులు జరుగుతున్న ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై వచ్చిన నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. రహదారికి అడ్డంగా వారు తమ వాహనాన్ని ఆపి డ్రైవర్ వద్ద ఉన్న 9,000 రూపాయల నగదును దోచుకున్నారు. రంగంలోకి దిగిన కానిస్టేబుల్ శేఖర్ శ్రీనివాస్ నిందితులను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమేందర్ వారిని అభినందించారు. ఒకటి బాబు ప్రాంతంలో బొగ్గులారీ అంటే మహమ్మద్ తాజ్ పాషా అనే వ్యక్తి బొగ్గులారీ తీసుకొని పైన్ ట్రైన్ నుంచి గంగాపూర్ పోయే టైంలో అలా వర్క్ నడుస్తుంది కదా, రోడ్డు కలిసి నడిచే దగ్గర ఈ లారీ ఆపి 4 వ్యక్తులు లారీ ఆపి అతని దగ్గర ఉన్న డబ్బులు, అతని దగ్గర ఉన్న పర్సు తీసుకొని అతన్ని కొట్టి బెదిరించి చంపడం బెదిరించినప్పుడు ఈయన ఇచ్చిండు. ఫస్ట్ అతను రెసిస్టెంట్ చేసింది ఇవ్వనని, తర్వాత వాళ్ళు బెదిరించిన తర్వాత వాళ్ళు కొట్టిన తర్వాత అది అతని దగ్గర 9,000 అతని పర్సెంట్ గుర్తుకొని వాళ్ళు పోవడం జరిగింది. ఆ టైంలో ఇక్కడ మనకున్న సమాచారం, మాకున్న ఈ సీసీ కెమెరాలు కానీ లేదంటే వాళ్ళ విట్నెస్ ఇచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్ తెల్లారి మాకు వచ్చి కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేసి దాన్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 4 వ్యక్తులు కనిక, కాకి, నట్ల మణికంఠ, గడ్డ అరుణ్ కుమార్, దానాల వరప్రసాద్, నీలపు దుర్గాప్రసాద్. ఈ 4 కూడా అంతే యంగ్స్టర్సే. ఈ అలవాట్ల పడి అలర్చిన అలవాట్ల పడి జలసాలు బాగా అలవాటు పడి కారణాల వల్ల వీళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నాం. దీంట్లో బాగా ఇమీడియట్గా దీన్ని చాలా తక్కువ టైంలో డిటెక్ట్ చేసిన మా ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, రాజ్ కుమార్ గౌడ్ ఇలా పాల్గొన్న. నారాయణపేట జిల్లా మరికెల్లో లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వచ్చిన వారి వాహనాలను జప్తు చేసుకుంటున్నారు. 2వ దశ కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమని, అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు రావాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో మరికెల్ ఎస్ఐ నాజర్, ట్రైనింగ్ ఎస్ఐ మురళి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాంటిది ఎర్ర పెట్టుకుంటే అయిపోతున్నాయి. అలాంటిది ఎర్ర బాబు వెళ్ళిపోమన్నా కొంచెం దూరం. నమస్తే.
నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ ప్రభుత్వ కళాశాలలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరుతో పాటు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పోలీసులు పేకాట రైడ్లో ఆట కట్టించారు. రాజీవ్ నగర్ ప్రాంతంలోని పొదలలో పేకాడుతున్నట్టు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ సందర్భంగా 8 మంది జూదర్లను అరెస్ట్ చేశారు. 6 సెల్ ఫోన్లు, 2 బైకులతో పాటు 14,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిరుపేద కళాకారులకు చేయూత, ఇందిరానగర్లో నిత్యావసరాల పంపిణీ. టీఆర్ఎస్ నేత ఔదార్యం, పోలీసు పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాల అందజేత. యాచారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందంటూ అభయం. మహబూబాబాద్ జిల్లాలో గిరిజన యువతి హత్య, నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించిన మంత్రి సత్యవతి రాథోడ్. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం, పేదలకు అండగా ఉంటానన్న కాంగ్రెస్ నేతలు. ఈ బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.